రూట్ నుంచి ఇంతవరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడు తప్ప బ్యాట్తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్లో భాగంగా తొలి 3 మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్పై వచ్చిన విమర్శలు. అయితే వాటన్నిటికీ 4వ టెస్టు సందర్భంగా బ్యాట్తో సమాధానమిచ్చాడు రూట్. రాంచీ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. ఈ క్రమంలో జట్టుని గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్ బాజీబాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సాంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్న ఏమాత్రం ఏకాగ్రత చెరనీకి పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న తన కెరియర్లో 139 టెస్టు ఆడుతున్న రూట్ 31 శతకం నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా రూట్కి ఇది 31 టెస్టు సెంచరీ కాగా టీమిండియాపై 10వది. తద్వారా భారత్పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు. రూట్ నుంచి ఇంతవరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్